ఇప్పటి వరకు మీరు విన్న స్క్రిప్ట్స్ తర్వాత మీరు చెయ్యని స్క్రిప్ట్స్ ఏవైనా హిట్ అయ్యాయా మూవీస్? ఏదైనా పేరు? అదేనండి, నువ్వే కావాలి ఒక్కటి. నువ్వే కావాలి ఒకటి. యా, నువ్వే కావాలి ఒక్కటి. ఎందుకు వదిలేశారు సార్ అప్పుడు? అది నేను అప్పుడు యువకుడు పెళ్లి సంబంధం చేస్తా ఉన్నాను. సో నాకు Okay. డేట్స్ లేవు అప్పుడు. ఓకే, అది రీజన్. యా, అందుకే వదులుకోవాల్సి వచ్చింది. ఓకే. సో అక్కినేని ఫ్యామిలీ అనగానే ఆ బ్రాండ్ గుర్తొచ్చినట్టే మీ ఏజ్ కూడా గుర్తొస్తుంది. సో అంటే ఏంటి ఏజ్ అక్కడే ఆగిపోయిందా? అందరికి అసలు కనపడరు, అంటే కనపడరు, మీరు అలాగే ఉంటారు. ఎలా అంటే సీక్రెట్ ఏంటి, మీ డయట్ ఏంటి? డయట్ సీక్రెట్ ఏం లేదండి, కొంచెం జెనెటిక్ బెనిఫిట్ కొంచెం ఉంటుంది. ఏం తింటారు? ఏం తింటారా? ఐఎమ్ జనరలీ 80% ఆఫ్ ద టైమ్ ఐ ఈట్ వెరీ హెల్దీ అండి. హెల్దీ ఫుడ్. 80% ఆఫ్ ద టైం డయట్, ఎక్సర్సైజ్ అండ్ బాగా నిద్రపోతాను నేను. ఓకే. స్లీప్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బాగా నిద్రపోవాలి. బాగా నిద్రపోవాలి. నేను బాగా నిద్రపోతాను. నాకు వచ్చా సార్ ఏంటి, మీకు వంట వచ్చా? వచ్చు, వచ్చు. చేసుకుంటారు అంటే ఇక్కడ చేయను, బట్ నేను యుఎస్లో ఉన్నప్పుడు అంతా చేసుకోవాల్సి వచ్చింది కదా. నేను ఐ కెన్ మేనేజ్. ఓకే. ఐ కెన్ మేనేజ్. ఇప్పుడు సినిమా చాలా అప్డేట్ అయ్యింది. సో బార్డర్స్ దాటేసాయి. సో ఈ టైంలో కొన్ని సినిమాల వల్ల ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉన్నాడన్న ఒక టాక్ ఉంటే, ఇంకొక కోణంలో సినిమా అనేది సినిమా చూడడానికి థియేటర్స్కి రావట్లేదు జనాలు అనేది ఇదొక కోణం. ఈ రెండు కోణాలు. సో ఓటీటీ గుడా బ్యాడా అంటే మూవీకి ఏం చెప్తారు? ఇట్స్ గుడ్ అండి, ఇట్స్ గుడ్. అంటే ఇప్పుడు ఓటీటీకి ముందు ఏమున్నాయి, ఇప్పుడు విహెచ్ఎస్ కెసెట్లు ఉండేవి. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ విహెచ్ఎస్ కెసెట్స్ బిఫోర్ వీ హ్యావ్ ఓటీటీ నౌ, ఆర్ అండ్ వీ హ్యావ్ ఫ్రీడమ్ టు మేక్ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటెంట్ ఇప్పుడు. సో మంచిదే అండి, అంటే అది కలిసిమెలిసి ఉండాలి అంతే, సినిమా అండ్ ఓటీటీ. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? మహేంద్రగిరి వారాహి అని ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 90% అయిపోయిందండి, 90-95%. పోస్టర్ మాత్రం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నిజంగా వారాహి అమ్మో డివోషనల్ అనిపించింది, కానీ మీ సెలక్షన్స్ కూడా అలా ఉంటాయి.